పాడి కౌశిక్ రెడ్డిపై హెచ్ఆర్సీలో ఫిర్యాదు. మతం పేరుతో కరీంనగర్ సిపిని దూషించిన ఘటనలో 20లోగా రిపోర్ట్ ఇవ్వండి. డీజీపీకి హెచ్ఆర్సీ ఆదేశం. నిన్న నా మీద కేటీఆర్ బ్యాచ్ ఈయన దిలీప్ కొనతం దిలీప్ రెడ్డి నువ్వు నా మీద ఫేస్బుక్లా నా ఊపిరి అని ఒక ఫేస్బుక్లా, తెలంగాణ పోరాడు అని ఒక ఫేస్బుక్లా, ఇంకా కొన్ని ఫేస్బుక్ హ్యాండిల్స్లా నా మీద ఒక విద్వేషపూరితమైన రాతలు రాపిస్తాను కదా. కేటీఆర్ జీతగాడివి కదా నువ్వు, కొనతం దిలీప్ రెడ్డి. మరి ఇదే బీఆర్ఎస్ కోసం నా గొంతును ఎన్నిసార్లు వినిపించినా, తెలంగాణ ప్రాంతీయ పార్టీ అని బీఆర్ఎస్ను నమ్మాలే, బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా, కొనతం దిలీప్ రెడ్డి నువ్వు చేస్తున్న దుర్మార్గాలు కేవలం నీ వల్లనే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు అపకీర్తి వస్తున్నది. కేటీఆర్ గారు ఈ కొనతం దిలీప్ రెడ్డి లాంటి వాళ్ళను, నితిన్ రెడ్డి లాంటి వాళ్ళను నువ్వు నీ దగ్గర ఉంచుకున్నన్ని రోజులు బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగుపడదు. బీఆర్ఎస్కు వాళ్ళ వల్ల కలిగేది రూపాయి మందం బెనిఫిట్ లేదు. రోజు కేటీఆర్ డీపీలను పెట్టుకుంటాడు, దానికి కేటీఆర్ మురిచిపోతాడు. గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో వీళ్ళు ఆయనకు చెప్పారు, పోనీ ఆయన స్వయంగా వెళ్ళి తెలుసుకోడు. ఇప్పుడు ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి మొన్న ఒక పోలీస్ ఆఫీసర్ను పట్టుకొని మతపరమైన దూషణ చేశాడు. సరే, నేను కూడా గతంలో ఒక వ్యక్తి గురించి చెప్పేటప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా నా నుండి ఒక వర్డ్ వచ్చింది, ఒక పదం దొరిలింది. కానీ ఆ పదం దొరిలిందన్న దాన్ని నేను ఒక అర్ధగంటలోనే నేను ఆ పదాన్ని మీ మీద దురుద్దేశంతో అనలేదు, పలానోడు దుర్మార్గం చేస్తానని చెప్పే క్రమంలో ఈ పదాన్ని ప్రయోగించవలసి వచ్చిందని చెప్పి దాన్ని వెనక్కి తీసుకున్నా. దానికి నేను వివరణ కూడా ఇచ్చిన. కానీ ఒక ఎమ్మెల్యేగా ఉండి, ఒక శాసనసభ్యుడిగా ఉండి, ఒక పార్టీలో ఉండి, పబ్లిక్ అందరూ చూస్తుండగానే పాడి కౌశిక్ రెడ్డి ఒక దుస్సాహసమైన పదం వాడిండు. ఇప్పుడు బర్తరఫ్ చేస్తావా కేటీఆర్? నిన్న చిలక ప్రవీణ్ మీద పోస్ట్ పెట్టించినావు కదా, పోస్ట్ పెట్టించి ఇట్లా అన్నాడు కాబట్టి కేసు అయింది అని పెట్టించినావు కదా. మరి నీ శాసనసభ్యుడికి సిగ్గున్నదా, నీకు సిగ్గున్నదా, ఈ కొనతం దిలీప్ గారికి సిగ్గున్నదా? కొనతం దిలీప్ రెడ్డి నువ్వు రెడ్డివనే కదా కేటీఆర్ నేను పక్కన పెట్టుకున్నాడు. నేను రెడ్డి కాదు కాబట్టే కదా 6 సంవత్సరాలుగా కొట్లాడుతున్నా కూడా నా కష్టాన్ని గుర్తించలేదు. చిలక ప్రవీణ్ రెడ్డి అయితే 100 కోట్లకు ఉండు, చిలక ప్రవీణ్ రావు అయితే 100 కోట్లకు ఉండు. ఆఖరికి చిలక ప్రవీణ్ పేరు వెనక ఏదో ఒక తోక ఉంటే బాగుండు. చిలక ప్రవీణ్ పేరు వెనక తోకలు లేవు కదా, కాబట్టి చిలక ప్రవీణ్ జ్ఞానం, చిలక ప్రవీణ్ తెలివి మనకు ప్రమాదం అనేది వీళ్ళ ఉద్దేశం. పాడి కౌశిక్ రెడ్డి ఇంత దుర్మార్గమైన భాష వాడిండు. పాడి కౌశిక్ రెడ్డి ఏకంగా ఒక పోలీస్ ఆఫీసర్ మీద, మేమంటే లైవ్లో ఉంటాం, కొన్నిసార్లు లైవ్ జరుగుతున్న క్రమంలో ఒక మాట అటు స్లిప్ అవుతామేమో, ఒక మాట ఇటు స్లిప్ అవుతామేమో, అది జర్నలిస్టులుగా ఉన్నప్పుడు రోజు మేము విశ్లేషణ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు దొరుకుతాయి. మరి మీకేమైంది? మీరు శాసనసభ్యులు కదా, ఎమ్మెల్యేలు కదా, ఒక పార్టీలో ఉన్న పెద్ద లీడర్లు కదా, మీకు తెలియదా ప్రజాప్రతినిధులుగా ఏం మాట్లాడాలో తెలియదా? కొనతం దిలీప్ ఇప్పుడు ఫేస్బుక్లో ఇప్పుడు కొనతం దిలీప్ రెడ్డి ఇవాళ సాయంత్రం చెప్తా మీ భాగవతం అంతా, మీరు ఏం రాసిందో మొత్తం వేసి చెప్తా మీ భాగవతం. నా గొంతు నీ పార్టీకి అక్కడికి వచ్చింది, నీ పార్టీ నాకు పీకిచ్చింది ఏం లేదు. నయా పైసా మీరు పీకిచ్చినట్టు ఉన్నా మీరన్న చెప్పు దెబ్బలకు ఉండాలి, లేకపోతే నేను అన్ను ఉంటా. సిద్ధమా ఫాల్తుగాన్లారా? నేను ఒక్కొక్క నిజాలు చెప్తే మీరు ఊరేసుకొని సత్తారు నా కొడుకులారా. మీరు ఎంత ఓపిక పట్టిందంటే నా సహనానికి మీరు పరీక్ష పెట్టిండు. మీరు పరీక్ష తీనుమారు మల్లిగాడు మీ బట్టలని ఇప్పితే ఆ బట్టలని మళ్ళీ వేసి మీకు ఈ మేకప్ వేసి మీకు గౌరవాన్ని తీసుకొచ్చిన నేను ఒక్కనైపోరా ఆయన. మీరు నాకు అండగా ఉన్నారు, అండగా అండగా ఉన్నారు. 96 రోజులు జైలు ఉన్నా వచ్చింలా మీరు నన్ను వచ్చి చూసింలా, నాకు సాయం చేసింలా. ఈరోజు చెప్తా నేను కవిత గారు నాకు సాయం చేస్తాను, కవిత గారు నాకు పైసలు ఇస్తానని నిందలేస్తాను కదా. కవిత గారి గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నాను అనేది ఇవాళ చెప్తా సాయంత్రం, తప్పకుండా చెప్తే ఇవాళ సాయంత్రం. పాడి కౌశిక్ రెడ్డి శాసనసభ్యత్వాన్ని ఇప్పుడు రద్దు చేస్తావా కేటీఆర్ గారు?
కొనతబ్బు దిలీప్ రెడ్డి నీ రెడ్డి హాన్ని నీ రెడ్డి పొగర్ని మా మీద చూపించాలని చూడకు, మా బహుజనుల మీద చూపించాలని చూడకు. సరే కేటీఆర్ గారి దగ్గర చిలక ప్రవీణ్ పేరు రావద్దని ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తాను. 15 సంవత్సరాలు 16 సంవత్సరాల మీడియా అనుభవం ఉన్న చిలక ప్రవీణ్ బీఆర్ఎస్ లోపలికి కానీ రాకుండా ఉండడానికి నీ నితిన్ రెడ్డి, నీ కొనతాన్ దిలీప్ రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి, ఇంకో గోషిగాడు, ఇంకో గుంగడిగాడు ఎన్ని చేయాలో అన్ని చేసిండ్రు. ఆయన పైనోడే కేటీఆర్ఏ సరిగ్గా ఉండనప్పుడు ఇక వీళ్ళదంతే ఉన్నది తోకగానది. కేటీఆర్ కన్నులు ఉండాలి కదా, ముందు కేటీఆర్ కనబడాలి కదా, ఎవరిని గుర్తించాలి మనము, ఎవరు మన కోసం ఫైటింగ్ చేస్తాడు, ఎవరు పోరాటంలో ఉన్నారు అనేది కేటీఆర్కే గుర్తించే సోయి లేనప్పుడు గీ తోకగానలేంత గీ ఈకగానలేంత. ఇప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు పోస్టులు పెట్టాలి. నిన్న నా మీద పోస్టు పెట్టింది కదా చిలక ప్రవీణ్ అని, వాళ్ళకి అసలు విషయమే రాలే, అలా మొత్తం ఇన్ఫర్మేషనే రాంగ్ రాసిండు.